నడిపిస్తున్నాడు. ప్రభువే వారిని చక్కగా ఆ రాజులపై విజయం ఇచ్చాడు. అదంతా కూడా కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో చక్కగా చూస్తాం. అన్నీ ఆయన నడిపించు, అన్నీ ఆయన అయిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో సమూయేలు దినాలకు వచ్చేసరికి ఏమడిగారు వారు? మాకు సకల జనుల మర్యాద చొప్పున మాకు కూడా రాజు కావాలి. 8వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో ఆ సంగతులు చూస్తాం. కాబట్టి మాకు కూడా రాజు కావాలి ఆయన చెప్పాడు. అక్కడికి సమూయేలు అంతా బాధ పెడితే వాళ్ళు నిన్ను కాదు నన్నే విసర్జించారు. ఇప్పుడు ఆ రాజరికం క్రిందికి వెళ్ళిపోయారు. 9వ అధ్యాయంలో అనుకుంటే చెప్తాడు, మీరు ఆ రాజు కింద ఉంటే ఆ రాజు మిమ్మల్ని ఏమేం చేస్తాడు అన్నీ చెప్పాడు దేవుడు. తర్వాత ధ్యానించాను. కాబట్టి ఆ రాజరికంకి వెళ్తే బానిసలైపోతారు, మీరు ఆ రాజుకి దాసులైపోతారు. ఆ కఠినమైన సేవ చేయించుకుంటాడు ఆ రాజు, ఎందుకంటే ఆయన కూడా మనుష్యుడే కాబట్టి. మీరు నా రాజరికాన్ని వదులుతున్నారు. ఎవరు? విమోచింపబడిన వారు ఐగుప్తులో నుండి. ఇప్పుడు శత్రు రాజ్యాలు కాదు, తమకు తాముగా వేరొక బానిసత్వం క్రిందికి వెళ్ళిపోయారు. కాబట్టి అందుకే ఆ యొక్క ఫిలిస్తీయ ఆ గొలియాతు వచ్చినప్పుడు సౌలు ఏమంటాడు? ఎవడైతే గొలియాతుని చంపుతాడో ఆ కుటుంబాన్ని ఏం చేస్తానంటాడు? స్వతంత్రులుగా చేస్తానంటాడు. ఆ మాట చూడండి సమూయేలు మొదటి గ్రంథంలో. సమూయేలు చూడండి ఎక్కడ ఉంది అధ్యాయం 17:25 చదవండి. బహుగా ఐశ్వర్యం కలుగజేసి ఇశ్రాయేలీలో స్వతంత్రులుగా, అంటే అర్థం ఏంటి? వాళ్ళందరూ బానిసత్వంలో ఉన్నారు, సొంత దేశంలో ఉన్నారు, తాము కోరుకున్న రాజు క్రింద ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు స్వతంత్రులు కాదు. వాళ్ళందరూ బానిసలు. ఎవరు తెచ్చిపెట్టుకున్నారు? వారికి వారే తెచ్చుకున్నారు. వీటికి మనం దీని నుంచి గమనించవలసిన సంగతి ఏమంటే, మనం కూడా మన పాపముల నుండి, మన యొక్క అపరాధముల నుండి, శిక్ష నుండి విమోచింపబడ్డాం, విడిపించబడ్డాం, నిజమే. ఇప్పుడు ఇంకా పాతదైన తండ్రి ఇల్లు కాదు, వాటిని మర్చిపోయాం, మంచిదే. నీ స్వజనమును నీ తండ్రిని మర్చిపోయాం, నిజమే. కానీ ఇక్కడ ఏది వెనకాల వస్తుందంటే, ఆయన రాజరికంలో లేం, ఈ రాజు నీ ప్రభు అని చెప్పలేకపోతున్నాం. అనేక పర్యాయములు ఆ కారణాన్ని బట్టి మనమే, అందుకే దాన్ని ఇంకా అర్థమయ్యే రీతి కొరకే రోమాపత్రికలు ఏమంటాడు? రోమాపత్రిక అర్థమయ్యే దాని కొరకే, మాటలతో చెప్తే దానికి గ్రహింపులోనికి అంత రాదు కాబట్టి లేఖనాలే చూద్దాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 17 మీరు పాపమునకు దాసులయ్యుంటిరి కానీ హృదయపూర్వకంగా లోబడిన వారై నీతికి దాసులుగా చేశాడు. కాబట్టి ఇప్పుడు పాపము నుండి విమోచించాడు. అంటే ఒక్క పాత పాపమే కాదు, రక్షణ పొందకముందు కాదు, రక్షణ పొందిన తర్వాత కూడా ఇంకా మనలో ఆ పాప స్థితి, మానవ నైజం, పాప స్వభావం ఉన్న కారణాన్ని బట్టి వాటిపైన ప్రభువైన యేసుక్రీస్తులో విజయం ఇచ్చి నీతికి దాసులుగా చేశాడు. ఎవరైతే నీతికి దాసులుగా చేయబడి జీవిస్తున్నామో మనం చెప్పగలం ఇప్పుడు ఏమని? ఈ రాజు నా ప్రభు. కాబట్టి ఎవరైతే అలా చెప్పగలరో వారు ప్రభుని ఆరాధించగలరు. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మరలా 45వ కీర్తన 12వ వచనం. నైవేద్యం అంటే మనుషులు పాత నిబంధన సంబంధమైంది కాదు. పేతురు మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో చెప్తాడు, ఇది ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి, దేవునికి అనుకూలమైంది యేసుక్రీస్తు ద్వారానే. ఎందుకంటే ఆయనే మధ్యవర్తి. ఆ మధ్యపు తెరను, ఆయన శరీరం అనే తెరను రెండుగా ప్రవేశం ఇచ్చాడు. కాబట్టి నూతనంగా ప్రతిష్ఠింపబడిన జీవముగల మార్గం అంటాడు హెబ్రీ పత్రికలో. ఆయన రక్తం చేత ఆయన ప్రవేశించాడు, నీకు నాకు ప్రవేశం ఇచ్చాడు.
ఆ కారణం చేత మనం ఈ ఆత్మ సంబంధమైన బలులు తీసుకొని ఆయన సన్నిధిలోనికి ప్రవేశించే ఆధిక్యత గల ప్రజలు. ఇప్పుడు రాజరికంలో ఉన్న రాజులు మాత్రమే కాదు, యాజకులం కూడా. అప్పుడు మాదిరి కాదు, ఇశ్రాయేలీయులను అలా చేశాడు. నిర్గమకాండం 19వ అధ్యాయంలో, మీరు నాకు యాజక రూపమైన, ఎంతకాలం పెట్టుకున్నారు? అది కొద్ది దినాలే, మహా అయితే 50 రోజులు కూడా వారట్ట యాజకత్వం రాజరికం కాపాడుకోలేకపోయారు. మోషే కొండ మీదకి వెళ్ళాడు, ఎందుకు వచ్చాడు 32. ఇంకా రాకముందే వాళ్ళు ఏం చేసుకున్నారు? దూడం చేసుకున్నారు. మరి యాజకత్వాన్ని కోల్పోయారు. లేవీలు వాళ్ళు వచ్చారు కాబట్టి వారికి ఇచ్చాడు దేవుడు. యెహోవా పక్షమున ఉన్న వారు ఎవరంటే వాళ్ళు వచ్చారు కాబట్టి. అది కూడా ప్రభువుని సిలువకు అప్పగిస్తున్నప్పుడు ఆ ప్రధాన యాజకుడు కూడా వస్త్రాలు చింపుకున్నాడు. వాని యాజకత్వం కూడా కోల్పోయాడు అక్కడ. ఇప్పుడు నిత్య ప్రధాన యాజకుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, నిన్ను నన్ను రాజులైన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. 1 పేతురు 1:9 ప్రకారం రాజులైన యాజక సమూహం అంటాడు. కాబట్టి పరిశుద్ధ యాజకులుగా చేశా అంటాడు 5వ వచనం ప్రకారం 2వ అధ్యాయంలో 1 పేతురు. కాబట్టి ఇటు యాజకులమైన మనము, పరిశుద్ధ యాజకులంగా చేయబడిన మనము ఇప్పుడు ఆయనకు నమస్కరించి ఆరాధించి ఈ నైవేద్యం తీసుకుని వెళ్ళే ఆధిక్యత. మానవ యొక్క రాజరికంలో ఉంటే బానిసత్వం, అయితే ప్రభు యొక్క రాజరికంలో ఉంటే రాణిగా చూస్తున్నాడు. ఇక్కడ పెండ్లి కుమార్తెగా చూస్తున్నాడు. సిద్ధపరచుకున్న పెండ్లి కుమార్తె అంటాడు 21వ అధ్యాయంలో. 19వ అధ్యాయంలో కూడా అలంకరించుకున్న పెండ్లి కుమార్తె అంటాడు. కాబట్టి ప్రకటన గ్రంథంలో, కాబట్టి ఒక పెండ్లి కుమార్తెగా నిన్ను నన్ను సంఘములో ఐక్యపరిచిన కారణాన్ని బట్టి ఆ రాజు, ఆ ప్రభు నిజంగా మన ప్రభు అయితే ఆయన ఆరాధించుకుని ఉండలేం, ఆయనకు నమస్కరించుకుని ఉండలేం. నమస్కారం అంటే ఇక్కడ వర్షిప్, ఎడోర్. కాబట్టి ఆయన ఆరాధించకుండా ఉండలేని కారణాన్ని బట్టి ఆయన మన కొరకే ఏం చేసినాడు ఇక్కడ చూపిస్తున్నాడు. తర్వాత 45వ కీర్తన 14వ వచనం. కాబట్టి ఇట్టి ఆత్మ సంబంధమైన విచిత్రమైన వస్త్రములు నీకు నాకు ధరింపజేసి, పాత వస్త్రాలు కాదు, మన నీతి క్రియలు కాదు, అవన్నీ దేవుని దృష్టిలో మురికి పెలికలు, మనం ఏం చేసింది కాదు. ఆయన తన ఉచితమైన రక్షణ ఎట్లా ఇచ్చాడు? విశ్వాసం ద్వారా కృప చేతి ఇచ్చాడు. మీరు క్రియల వల్ల కలగలే, ఆయన మీరు ఏదో చేయడానికి చేసినందుకు కాదు ఆయన ఇచ్చింది అంటాడు. అందుకే పౌలు కేవలం ఆయన శిలువ రక్తం చేత సంధి చేశాడు, తండ్రితో సమాధానపరిచాడు, పాప వస్త్రం తీసివేశాడు, ఇప్పుడు పరిశుద్ధ వస్త్రాలు ఇచ్చాడు, నీతిని పైబట్టి ఇచ్చాడు, రక్షణ వస్త్రం అలంకరింపజేశాడు. కాబట్టి అంత మాత్రమే కాదు, దేవుని పరిమళ వాసన గుంటికే మనల్ని పిలిచాడు, ఇప్పుడు మనల్ని తీసుకుని వెళ్తున్నాడు. అందుకొరకే పరిశుద్ధాత్ముడనే సంచకరుడు మన హృదయాల్లో ఆత్మలు ముద్రించాడు, పరిశుద్ధుల స్వాస్థ్యంగా. ఎఫెసీ 1వ అధ్యాయం 12-13 వచనాల ప్రకారం. కాబట్టి అట్టి గొప్ప ఆధిక్యత కలిగిన దేవుని ప్రజలంగా, దేవుని సంఘముగా, ఇప్పుడు వ్యక్తిగతంగా కాదు, సంఘములో చేర్చబడ్డా, ఆయన శరీరంలో ఉన్నాం, ఆయనలో భాగం పొందాం. ఇటు దేవుని ప్రజలమైన మనము 15వ వచనం, ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరిలో ప్రవేశించున్నారు. కాబట్టి నీ పితరులే కాదు, ఇప్పుడు పాత వాళ్ళే కాదు, అంటే నీ స్వజనము తండ్రి ఇల్లు అన్నాడు కదా ముందు, అట్లనే ఇప్పుడు నీ పితరులే కాదు, నీకు కుమారులందరూ. ఎవరిని గురించి? తండ్రిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. 16వ వచనం, అధికారులుగా నియమించాడు. ఎవరిని? మొదట ఆదాముని నియమించాడు. ఆదాములు అన్నీ కోల్పోయాం, ఆదాములో అధికారాన్ని కోల్పోయాం, అన్నీ అపవాచేతులు పెట్టాం. తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు అనే కడబడి ఆదాములో ఆ బలాతిశయం చేత అన్నీ సంపాదించాడు. ఎఫెసీ 1వ అధ్యాయం చివరి వచనాలు అదే ఉంటుంది. ఆ బలాతిశయం చేత క్రీస్తు మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, రాబోయే యుగం నందు పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా ఆయన కుడిపార్శ్వన కూర్చుని పెట్టుకున్నాడు. తర్వాత చదవండి, ఆయన పాదముల క్రింద అన్నీ పెట్టాడు. అంటే ఆయన శరీరం క్రింద అన్నీ పెట్టాడు. ఆ శరీరమైన సంఘం అన్నాడు. అంటే నీ క్రింద నా క్రింద అన్నీ పెట్టాడు, ఎందుకంటే మనం సంఘంలో ఉన్న కారణాన్ని బట్టి. అందుకే మనల్ని అధికారులుగా నియమించాడు. దాన్ని ఏమన్నాడు? నీ పితరులకు ప్రతిగా కుమారులను పెట్టాడు. ఇప్పుడు పాత కాదు, పాత సంగతులు కాదు. ఇప్పుడు ఎవరు కుమారులు? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం నుండి ఆ సంగతులు ఉంటాయి. 9 నుండి చూస్తే ఎవరు కుమారులు?
ఒక మాట చెప్తున్న సమయం కొరకే. అనేక కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట. ప్రభువైన యేసుక్రీస్తు శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయబడి ఆయనకు విధేయులైన వారికి రక్షణ ఇచ్చుట ద్వారా నిన్ను నన్ను కూడా తండ్రి కుమారులుగా చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు పితరులు కాదు, వారికి ప్రతిగా నీ కుమారులందరూ. దేనిని బట్టి? ప్రభు యొక్క ఆ రక్షణకర్త యొక్క శ్రమలను బట్టి. అందుకే 17 వచనం 45-17 తరములన్నిటిని నీ నామం జ్ఞాపకం ఉండినట్లు నేను చేతును. జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. కాబట్టి ఆయన నామాన్ని అంత హెచ్చించారు. కాబట్టి హెచ్చింపబడిన నామం అది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాం. అంతేకాదు ఎఫెసీ 1వ అధ్యాయంలో కూడా చూస్తాం. ఆ నామాన్ని అంతగా హెచ్చించాడు. ఆ హెచ్చింపబడిన నామ ప్రభావాన్ని బట్టి ఆయన నామమును కలిగిన సంఘమైన మనం ప్రభుని ఆరాధించబద్దులమైన. ఎందుకంటే దానిలో మనకు భాగం ఇచ్చాడు, ఆ పేరుతో పిలిచాడు. కాబట్టి ఆ యేసు క్రీస్తు ప్రభు అనే నామాన్ని బట్టి తండ్రిని ఆరాధించుట, అది కూడా ఆత్మతో సత్యముతో, ఈ క్రమములో తండ్రిని ఆరాధించుట ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నామాన్ని మనకిచ్చాడు. ఆయన నామమును బట్టి మహిమపరచబడు ఆ యొక్క దేవుని ఆరాధించే క్రమంలో ఆయన సంఘములో నిన్ను నన్ను ఉంచాడు. కాబట్టి ఇప్పుడు దేవుని ప్రజలమైన మనం ఇప్పుడు కోరహు కుమారుల వలె మాత్రమే కాదు. ఇప్పుడు కోరహు కుమారులు అయితే మరణం నుండి తప్పించబడ్డారు, శిక్ష నుండి తప్పించబడ్డారు. వారి మందిరంలో ఉన్న కారణాన్ని బట్టి, ఆ బలిపీఠం ఉన్నది వారికి చోటు దొరికిన కారణాన్ని బట్టి వారు ప్రభు కృతజ్ఞులై వాళ్ళు చెప్తున్నారు, మా భక్తిహీనుల గుడారం ద్వారం నద్ద ఉన్నట్టు కంటే 84వ కీర్తన వాళ్ళ సాక్ష్యం అది. 84వ కీర్తన అక్కడ చెప్పాడు కదా, 16వ అధ్యాయం సంఖ్యాకాండంలో చెప్పాడు, మీరందరూ మీ ద్వారాల దగ్గర నిల్చోండి పాళెంలో. ఎవరెవరు? రూబేను, క్షమించండి, కోరహు, దాతాను, అబీరాం. అక్కడ నిలబడలేదు వీళ్ళు. ఎక్కడికి నిలబడ్డారు మరి? 10వ వచనం 84:10 నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారంలో నివసించట కంటే నా దేవుని మందిర ద్వారం నాకు ఇష్టం. ఆ ద్వారం దగ్గర వాళ్ళు నించలే, ఆ గుడారాలు నించలేదు వారు. ఆ పాళెంలో వారి వారి ద్వారాల దగ్గర అక్కడ నిలబడమన్నాడు. అక్కడ 16వ అధ్యాయంలో మనం చదివినాం ఇందాక. అక్కడ నిలబడలేదు వారు. ఎక్కడికి వచ్చారు? దేవుని మందిర ద్వారం దగ్గరికి వచ్చారు. మనం కూడా ఎట్టి ఆధిక్యత ప్రభు ఇచ్చాడు. పాపం చేత శాపం చేత విమోచింపబడిన వారం. ఈ సంగతి ఎవరికి? ఐగుప్తు బానిసత్తులు ఉన్న వారి సంగతి కాదు, వాళ్ళ సంగతి వదిలేండి. అన్ని జనులు ప్రభుని ఎరగని వారు, ప్రభుని ఎరిగి వెంబడించేవారి సంగతి ఇది. కౌరవ కుమారులు ఐగుప్తులు కాదు, ఈ జరిగినాయి. ప్రభు యొక్క రాజరికంలో నడుచున్నప్పుడు జరిగింది ఈ సంగతి. కాబట్టి రక్షణ పొందిన మనలను కూడా శత్రు యొక్క బలహీనతలోనికి మనం పోకుండా ప్రభు మనల్ని భద్రపరిచి ఆయన మనకు రాజుగా ప్రభువుగా మనల్ని ఆదరిస్తూ భద్రపరుస్తూ నడిపించున్న కారణాన్ని బట్టి నిజమే మన జీవితాల్లో అనేక పొరపాట్లు ఉండొచ్చు, అనేక సార్లు తొలగిపోయి ఉండొచ్చు. అయితే తిరిగి తిరిగి సమకూర్చుచు ఆయన రాజరికం క్రిందికి మనల్ని తీసుకుని వస్తూ మన ప్రభువుగా మనల్ని నడిపించున్న కారణాన్ని బట్టి కృతజ్ఞులమై కౌరవ కుమారుల వలె మనం కూడా ఆ రాజును గూర్చి పలికిన దాన్ని. కాబట్టి ఆయన మన నిత్య శిక్ష నుండి విడిపించాడు. కాబట్టి ఆయన రక్తమును బట్టి మన పాపం నుండి విడిపించడం మాత్రమే కాదు, మన అనుదిన జీవితంలో పాపము స్వభావం నుండి, అదే రోమాపత్రిక 7వ అధ్యాయం అంతా పౌలు చెప్పేది అదే. రక్షణ పొందిన తర్వాత నా శరీరంలో పాప మరణముల నియమం ఉంది, అయితే నా మనసులో దైవ నియమం ఉంది. రెండిటి మధ్య ఇరుకునున్నాను. ఎంత దౌర్భాగ్యుణ్ణి! మరణంలోనే ఈ శరీరం నుండి ఎవడు నన్ను విడిపిస్తాడు? నేను మేలు చేద్దాం అనుకుంటున్నాను, కానీ నేను చెయ్యగోరని కీడ్నే చేస్తున్నాను. అందుకే నా యందు నివసిస్తున్న పాపమే చేస్తుంది అది. అయితే 8వ అధ్యాయంకి వచ్చేసరికి చెప్పాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేసినందున వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు చేసినందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి నేను కూడా విడిపించబడ్డా. రక్షణ పొందిన తర్వాత ఈ సంగతి అనేది ప్రభువులు ఎదుగుచున్న మనకి ఈ పాప మరణముల నియమము నుండి యేసుక్రీస్తు ద్వారానే జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమములని విడిపించింది. అందుని బట్టి ఆత్మ ద్వారా నడిపించే ఆధిక్యత అదే అధ్యాయంలో చెప్తాడు. ఆ పేర చివరిలో ఏమంటాడు? మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ నివసించిన ఎడల, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించే ఆత్మ వలన జీవింపజేయను. 13-14 వచనాలు అంటాడు. అందుకే శారీరక క్రియలను ఆత్మచేత చంపాలి.
14 వచనంలో అంటాడు, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారు వారందరూ, తర్వాత వస్తే వారందరూ ఆయనతో పాటు శ్రమ పొందితే ఆయన తోడి వారసులు. కాబట్టి ఇటు గొప్ప ఆధిక్యత ప్రభు మనకి ఇచ్చినందుకే కృతజ్ఞతాపూర్వకంగా, కాబట్టి సమయం కొరకు త్వరగా వెళ్ళాం, కానీ పరిశుద్ధాత్ముడు అవన్నీ మీ గ్రహింపులోనికి తెచ్చును గాక. అట్టి ఆత్మ కలిగిన వారమై యథార్థముగా ప్రభు మనకిచ్చిన ఇట్టి పాప మరణముల నియమం నుండి ఇచ్చిన విజయము విడిపించిన దాన్ని బట్టి, విజయం ఇచ్చిన దాన్ని బట్టి అంత మాత్రమే కాదు, ఆయన సన్నిధిలో కాబట్టి నిత్యము ఆయన ఉండే, ఆయన మన కొరకు ఏర్పరిచిన ఆ నూతనమైన యెరూషలేములో, ఆ జీవము గల సంఘములో, ఆయన శరీరంలో నీకు నాకు భాగం ఇచ్చి మనల్ని పితరులకు ప్రతిగా కుమారులుగా ఉంచాడు. ఆ కుమారుడినే, అద్వితీయ కుమారుడినే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇప్పుడు అధికారులుగా నియమించాడు. కాబట్టి అధికారంతో రాజులేని యాజక సమూహముగా ఇప్పుడు పరిశుద్ధమైన యాజకత్వం ప్రభు సన్నిధిలో అర్పించుటకై పరిశుద్ధాత్మదేవుడు మనల్ని సిద్ధపరచునుగా. మొదటిగా సండే స్కూల్కి వెళ్ళి ఉపాధ్యాయులు ఆరాధించి వెళ్ళిన తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి క్లుప్తంగా బిగ్గరగా లేఖనానుసారంగా ప్రభు మనతో మాట్లాడిన రీతిగా యథార్థంగా ప్రభుని ఆరాధించాం. కూర్చుని ఉంటుండగా ఒక పాట పాడుకుందాం. పాట సంఖ్య 401 పాత వాటిలో 398 398. నిన్ను పిలచెను వాసిగా స్వరము విను, యేసు నిన్ను పిలచెను వాసిగా స్వరము విను, కార్చే రక్తము కల్వరిలో కఠిన బాధలెల్ల నోర్చి, కార్చే రక్తము కల్వరిలో కఠిన బాధలెల్ల నోర్చి, చూపే ప్రేమను కొరకు గాపే బాహు కరుణతోడా చేరదీయును, యేసు నిన్ను పిలచెను వాసిగా స్వరము విను, యేసు నిన్ను పిలచెను వాసిగా స్వరము విను, క్రీస్తు ప్రేమ తెలిసి కొనుము, దయము తోడ మనసు నిలిపి, క్రీస్తు ప్రేమ తెలిసి కొనుము, దయము తోడ మనసు నిలిపి, దాని పొడవు వెడల్పులోతు నెత్తు గ్రహించు తెలివి తోడా చెంత చేరుము, యేసు నిన్ను పిలచెను వాసిగా స్వరము విను, యేసు నిన్ను
నీకై ప్రీతి తోడా యేసు ప్రభువు ప్రాణము నర్పించే నీకై దీని వలన ప్రేమ ఎట్టిదో తెలిసి కొనుము బుద్ధి తోడా పాపము యేసు నిన్ను పిలచెను వాసిగా స్వరము విను యేసు నిన్ను పిలచెను వాసిగా స్వరము విను మల్లెముతో పోటు పొడువా బాధ సహించే ప్రేమ తోడా మల్లెముతో పోటు పొడువా బాధ సహించే ప్రేమ తోడా సమాప్తమని తలను వంచే సర్వలోక సృష్టికర్త చాటు చేరుము యేసు నిన్ను పిలచెను వాసిగా స్వరము విను యేసు నిన్ను పిలచెను లోకమంతా జయించుకున్నా లోభి వల్లే నశించెదవుగా లోకమంతా జయించుకున్నా లోభి వల్లే నశించెదవుగా స్వంత ప్రాణమును కాపాడు స్వరక్షకుని చెంత చేరి సేదీచుకో యేసు నిన్ను పిలచెను వాసిగా స్వరము విను యేసు నిన్ను పిలచెను వాసిగా స్వరము విను. పొందేదానికి గాను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి మార్చి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రనెత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధియగును. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. అవును జ్ఞాపకం చేసుకుని మా ఎడల నువ్వు చెప్పిన మహాప్రేమను బట్టి క్రీస్తులో మరలా బ్రతికించి దేవా, ఏ బలాతిశయం చేత అయితే తండ్రి నేను మృతుల్లో నుండి లేపాడు, అట్టి బలాతిశయం మాలో కూడా పరిశుద్ధాత్మని ద్వారా అట్టి విశ్వాసమును దేవా క్రీస్తుని గురించిన మాట ద్వారా కలిగించడం ద్వారా దేవా విశ్వసించి నేను అంగీకరించి నీ పిల్లలంగా చేయబడి
దేవా నీ రాజరికంలోనికి తీసుకుని రాబడి దేవా అట్టి రాజును మేము ఆరాధించుటకై, అంతేకాదు అట్టి రాజుకు మేము సౌందర్యవంతులముగా మా సౌందర్యం నీకు ఇచ్చిన నిమిత్తమై దేవా నరుల్లో అతి శ్రేష్ఠుడు దేవా 10,000 మందిలో గుర్తించదగిన నీవు సురూపమైన సొగసైన లేనివాడిగా, మనుష్యులు చూడనొల్లని వాడిగా దేవా మా కొరకే అప్పగించుకున్నావు. ఆ కారణాన్ని బట్టి దేవా రక్తమాంసం ధరించుకుని నీ స్వరూపాన్ని కోల్పోయిన మేము తిరిగి నీ స్వరూపం, తిరిగి నీ పరలోకపు సౌందర్యం మాకు ఇచ్చిన నిమిత్తమై దేవా మీ బలియాగం జ్ఞాపకం చేసుకున్న వారమై, అట్టి సౌందర్యంతో నీవు ఇచ్చిన ప్రశస్తమైన వస్త్రములు కలిగిన వారమై, ధరించిన వారమై ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు మీరు ఇచ్చిన కృపకు వందనాలు. వాటిని ఆగ్రహించి వాటి మీద ఆశీనుడైన నమ్మి స్తుతులు అర్పించుకుంటున్నాం. మెట్టుకు ఈ సమయంలో ఆరాధనలో భాగంగా పరిశుద్ధమైన బలలో మేము చేవే నిమిత్తమే సమీపిస్తుంటుండగా నీ శరీరంలో నీ రక్తంలో మేము కూడా పాలి భాగస్థులముగా ఎంచి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు. అయితే పాలు పుచ్చుకొనక మునుపు మమ్మల్ని పరీక్షించుకొని సరిదిద్దుకొని సరి చేసుకొని పరిశుద్ధంగా పరిశుద్ధమైన బలలో పాలు పంచడానికి సహాయం చేయండి. నిలబడిన దాసుని నిష్ప్రయోజకుడిని మీ సులువు చాటున మరుగుపరచండి. ఈ సమయం కొరకై కూడి వచ్చిన ప్రజల మీద మాకు ఏది అవసరమో అటు సంగతులతో తృప్తిపరచండి. ఏ హెచ్చరిక అయితే హెచ్చరిక, ఏ ఆదరణ అయితే ఆదరణ, పోషణ అవసరమైన వారికి పోషణ దేవా, ధైర్యం కావాల్సిన వారికి ధైర్యము, ఆదరణ అవసరమైన వారికి ఆదరణ, వీటికి ఎవరికి ఏది అవసరమో అటు సంగతిలో తృప్తిపరిచి సరి అయిన రీతిలో యోగ్యంగా బలలో పాల్పంచుకుంటే నీ వాక్యం ద్వారా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని సిద్ధపరచమని ఇప్పుడు వచ్చి నీ ప్రజల్ని చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభువు రక్షకుని నామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. పరిశుద్ధమైన బల్ల సారిసారి ఇది మనకి ఒక పరీక్షగా ప్రభువులో ఎదుగు నిమిత్తమై మనకి చాలా అవసరమైన సంగతి, ప్రాముఖ్యమైన సంగతుల్లో ఇది కూడా ఒకటి. ఎందు నిమిత్తం అంటే ఆత్మ సంబంధముగా, అంటే ఇది ఎలాగూ ఆరాధన ప్రభు వల్ల బయట వాళ్ళకి కాదు, ప్రభు ప్రజలకే. అక్కడ వారు దాన్ని ఎరగరు. ఇటు వార్త వారికి వెరితనంగా ఉంటుంది, వాళ్ళకి తెలియదు. ఈ వార్తే కాదు, ఈ యొక్క లేఖనాలను అనుసరించిన మనం కూడా వెరితనంగానే ఉంటాం వారి దృష్టికి. పౌలు ఏమంటాడు 2వ పత్రికలో కొరింథీ 2వ అధ్యాయంలో ఏమంటాడు? వాళ్ళ దృష్టికి మేము కూడా మరణార్థమైన మరణపు వాసన, అయితే వీళ్ళకేమో జీవార్థమైన జీవపు వాసన. అయితే దేవుని ఎదుట మాత్రం ఎల్లప్పుడూ క్రీస్తు యొక్క సువాసన అంటాడు. 2వ పత్రిక 2వ అధ్యాయం చివరిలో ఈ మాటలు చెప్తాడు. కాబట్టి అందుకే మన ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తుని గుర్చిన ఆ సువాసన కనపరుస్తూ తీసుకుని వెళ్తున్నాడు, ఊరేగిస్తున్నాడు. మనం మెట్టుకు దేవుని ప్రజలమైన మన పరీక్ష దేని నిమిత్తం అంటే క్రీస్తు వల్ల ఎదుగుచున్నామా, క్రీస్తులో ఉంటున్నామా, వేరొక రీతిగా ఎదుగుతున్నామా. ఎదుగుట అందరికీ ఉండేదే, ఇందులో సందేహం ఏం లేదు. అయితే ఏ రీతిగా ఎదుగుతున్నామనేది చాలా ప్రాముఖ్యం. ఎవరి వల్లే, ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు ఆయన వల్లే ఉన్నవారే ఆయనతో వెళ్ళగలరు. అంతేకాదు ఎవరైతే ఇంకా ఫైనల్, మనం నిర్గమకాండంలో బైబిల్ స్టడీ చూస్తున్నాం, ఫైనల్గా ఆ బయట ఉన్న ఆవరణపు ద్వారపు తెర అనేది లాస్ట్. ఇంక అది వేస్తే అది కంప్లీట్, అది ముగించబడితే నిర్గమకాండం 40వ అధ్యాయం చివరిలో ఏముంటుంది? ఇంకా మందిరము సంపూర్తి చేయబడెను. ఆ తర్వాత మహిమ అంటే బాహ్య శరీరం, లేదంటే ఫిలిప్పీ పత్రికలో ఏమంటాడు? మన దీన శరీరం అంటాడు. 3వ అధ్యాయం చివరి వచనంలో ఏమంటాడు? మన పౌరస్థితి పరలోకం ఉంది, అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాము. అప్పుడు చెప్తాడు, సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు ఫైనల్ అది కూడా తెస్సలోనిక పత్రికలు కూడా అదే చెప్తాడు. మనమందరం రెప్పపాటులో మార్పు చెందుతాం, క్షయత అక్షయతను ధరించుకుంటుంది. ఇదంతా ఒక్క క్షణంలో ఫైనల్. అది బాహ్యం, బయట జరిగి, అంటే ఫిజికల్ బాడీ ఒకసారి మార్పు చెందుట అనేది ఫైనల్. అది యోహాను పత్రికలో ఏమంటాడు? 3వ అధ్యాయం 2వ వచనంలో, ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. యోహాను మొదటి పత్రిక
3:2 ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకేమవుతాం, అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలిందుమని, అది ఇంక ఫైనల్. ఇంకా ఆయన చూస్తాం, ఆయన ఎలా ఉన్నాడో. ఆయన ఇప్పటి వరకు అనుకున్నది ఆయన కాదనుకుంటుంది. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఒకటి గమనించాలి, మానవుడు దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేయబడ్డాడని చెప్పి మానవుడిలో దేవుడు ఉంటాడని మాత్రం మనం అనుకోకూడదు. గమనించండి, అది ఎట్లా అంటే ఎవడో ఒక లోక సంబంధమైన ఒక పెద్ద వ్యక్తిని, మంచి వ్యక్తిని ఒక స్టాచ్యూ పెడితే ఎట్లా ఉంటుంది, ఇది కూడా అంతే. ఆ యొక్క విగ్రహము లేదంటే ఆ స్టాచ్యూతో వేరే, ఆయన వేరే. ఇలాగే ఆయన ఉంటాడనుకోవడం కాదు. అలా ఇది అర్థమయ్యే రీతిలో చెప్పగలిగాను లేదు నాకు తెలియదు. కానీ దేవుడు మానవుని దేవుని పోలికలో చేశాడన్న అయినంత మాత్రాన దేవుడు మానవుని పోలికలో ఉండడు. మన గ్రాహ్యానికి అర్థమయ్యేది కాదు అసలు అది, దేవుడు ఎట్లా ఉంటాడనేది. ఆ కారణం చేత ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షమవుతాడో ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తాం. కాబట్టి ఒకసారి మనం చూసుకుంటే ఒకేసారి ఎట్లా అయిపోతాం, ఆయన వలె అవుతాం. అది బయట అపియరెన్స్. కానీ ఇన్వర్డ్ అపియరెన్స్, లోపలది మాత్రం అదే ఆంతరిక పురుషుడు అంటాడు కదా. పౌలు ఏమంటాడు, అంతరంగ పురుషుడు అంటాడు. ఇక్కడే మనమే చేసుకోవాలి. అది ఎప్పటి వరకు ఆయనను గురించి మాట్లాడతాడు. కొరింథీ 2:3 చివరి వచనంలో, మనమందరం ముసుగులేని ముఖంతో ఆయన మహిమను ప్రతిఫలింపు అద్దం వల్ల ప్రతిఫలింపు చేయొచ్చు, మహిమను అధిక మహిమకు పొందొచ్చు. ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడేది భౌతికమైనది కాదు. అది ఎక్కడది, లోపలి సంగతి, ఆంతర్య పురుషుడు, లేదంటే మనస్సుకు సంబంధించింది. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు. పేతురు 1 4:1 శరీరమందు క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక అట్టి మనస్సు, అలా శ్రమపడండి అంటలేదు ఆయన. ఏమంటాడు, ఆ మనస్సు ఆయన శ్రమపడినప్పుడు ఆయన మనస్సు ఎలా ఉంది, ఆ మనస్సు ఇన్వర్డ్ లోపలిది మార్పు చెందాలి. ఆ క్రమంలో ఎదుగుతున్నామో లేదో టెస్ట్ చేసుకోవడం, పరీక్షించుకోవడమే ప్రభు బల యొద్ద మన పరీక్షది. అందుకొరకే ఆయన ఏం చెప్తున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనికి కొన్ని క్రమాలు ఇచ్చాడు. ఇక్కడ నేను మీకు అప్పగించిన దాన్ని, ఇది నాది కాదు, ఇది నేను చెప్పింది, పౌలు అనే మాటలు నేను చెప్పింది కాదు, నేను పెట్టిన క్రమం కాదు, నేను పెట్టిన నియమం కాదు, నేను మీకు అప్పగిస్తున్నాను, ఇది ప్రభు వలన పొందాను. ప్రభు ఆల్రెడీ శిష్యులతో ఆయన దీన్ని ఈ క్రమాన్ని చూపించాడు, ప్రభు మళ్ళీ అప్పగించాడు. కాబట్టి నేను మీకు అప్పగిస్తున్నాను, ప్రభు వలన పొందాను. ప్రభు నేసి తను అప్పగింపని రాత్రి రొట్టె కృతజ్ఞత, తన శరీరం విషయమే కృతజ్ఞత చెల్లించాడు. ఎప్పుడు, ఇంకా అప్పగింపబడక ముందు తన శరీరం విషయమే కృతజ్ఞత చెల్లించాడు. తర్వాత ఏం చేశాడు, విరిచాడు. ఇది చాలా ప్రాముఖ్యం. ముందు కృతజ్ఞత దేనికి, విరుగగొట్టబడ్డానికి, లేదంటే అప్పగించుకోవడానికి. మనం కూడా క్రీస్తు శరీరంలో ఉన్నాం, ఆయనతో పాటు శ్రమ పొందుతూనే ఆయనతో మహిమ, దేవుని పిల్లలంగా చేయబడ్డాం. దేవుని శరీరంలో ఈ లోకంలో పనిలో భాగవస్తులంగా మనం ప్రభు ద్వారా పిలువబడిన మనము ఇది ఎరగాలి, ఆ క్రమాన్ని ఎరగాలి. ప్రభు ఏదైతే మనం అదే. ప్రభుకు వ్యత్యాసంగా వేరుగా మనం ఏం చేయడానికి లేదు. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన కృతజ్ఞత చెల్లించాడు. దేని విషయమై, ఆయన శ్రమల విషయమై, ఆయన అప్పగించే దాని విషయమై, ఆయన శరీరం విషయమై. తర్వాత విరిచాడు కాబట్టి అనగా విరగొట్టబడ్డాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. గోధుమ గింజ భూమిలో పడి చావాలా, అది చస్తేనే ఆశీర్వాదం, చస్తేనే ఫలింపు విస్తారంగా. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, విరిచాడు, తర్వాత ఆశీర్వాదం. విరగొట్టబడితే తృప్తిపరచగలం ప్రభువుని, ప్రభు ప్రజలను. అది చాలా ప్రాముఖ్యం. అందుకే యాకోబుని విరగొట్టాడు అక్కడ. పెనుయేలు అనుభవం, కిద్రోను వాగు దగ్గర దాటిపోయినప్పుడు, ఒక్కడుండిపోయినప్పుడు పెనుయేలు అనుభవంలో మనకు తెలుసు కదా, అక్కడ ఏమన్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వదలను, నేను పోనీను. నీ పేరేంటి, ఏమన్నాడు అప్పుడు, యాకోబు. టెస్ట్ చేశాడు అక్కడ, పరీక్ష. ముందు ఫెయిల్ అయ్యాడు, ఆశీర్వాదం పొందాడు. ముందు ఇస్సాకు ఆశీర్వదిస్తున్నప్పుడు అక్కడ తప్పిపోయాడు. నీ పేరేంటంటే ఏమన్నాడు, నీ జ్యేష్ఠ కుమారుడే నేసావు అన్నాడు. ధైర్యంగా చెప్పేశాడు.
ఎందుకంటే మోసం చేసి చేసి అలవాటు అయిపోయింది కాబట్టి. ఆశీర్వాదం పొందాడు, అప్పటి నుండి మరణ భయమే, ఫలం పొందలే. అయితే ఈ ఆశీర్వాదం అలాంటిది కాదు. ఇప్పుడు ఈయన అలాంటి వాడు కాదు ఆశీర్వాదం ఇచ్చే ప్రభు. అందునిమిత్తమై ఇప్పుడు మోసం కాదు, ఇప్పుడు వేషం కాదు. ఇప్పుడు ఏమంటాడు? నేను యాకోబునే, ఏశావుని కాదు, జ్యేష్ఠ కుమారుని కాదు, యాకోబునే ఇప్పుడు ఆశీర్వదించాడు. దాన్నే ప్రవక్తల గ్రంథాలు అదే చెప్తాడు, యాకోబు మగసిరి కలిగి పోరాడాడు. అంటే ఏంటి? ఎట్లా పోరాడాడు? దాని అర్థం తర్వాత చెప్పాడు. కన్నీళ్లు విడిచుచ్చు బతిమాలుగున్నాడు. కాబట్టి హోషే గ్రంథంలో అనుకుంటా ఆ సంగతులు ఉంటాయి. కాబట్టి కన్నీళ్లు విడిచుచ్చు బతిమాలిన దాన్ని పరిశుద్ధాత్ముడు ఏమని రాయించాడు? మగసిరి కలిగి పోరాడాడని చెప్తాడు. కాబట్టి మనం కూడా విరుగగొట్టబడ్డానికి ఇష్టపడితే యథార్థమైన పరీక్ష ప్రభు బలి యొద్ద. ప్రభు అడుగుతున్నాడు కదా, నువ్వు ఎవడవి? ఆవిడ ఒప్పుకోవాలా. యథార్థంగా ఒప్పుకుంటే ఆయన విడిచిపెడతాడు. అదే చెప్తాడు యోహాను పత్రికలో 9వ వచనంలో, మొదటి అధ్యాయం ఏమంటాడు? మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకోవాలి. ఎవరు ఒప్పుకోవాలా? బయటోళ్ళు కాదు, అన్యజనులు కాదు, రక్షణ పొందినోళ్ళు కాదు. ఎవరి సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైనా యేసుక్రీస్తుతో కూడా ఉన్నది అట్టి సంఘముతో మాట్లాడుతున్నాడు యోహాన్. మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. కాబట్టి మన పాపాలు క్షమిస్తాడు. అంతేకాదు మన సమస్త దుర్నీతి నుండి కూడా పవిత్రపరుస్తాడు. కాబట్టి అట్టి పరీక్ష మనం కూడా చేసుకోవాలి. పాపం లేదని చెప్పుకుంటే ఆయన కూడా అబద్ధికులను చేసిన వారు మాత్రం. కాబట్టి అందుకే చాలా గమనికత జాగ్రత్తతో ప్రభు బల యుద్ధ దానిలో పాల్పించుకోవాలి. దాని కొరకే ఇప్పుడు మరొక మాట చెప్తున్నాడు 24వ వచనం 11వ అధ్యాయంలో, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఇంక వేరే ఎవరిని కాదు, ఇంకా నేనే. అదే గతంలో కూడా మనం దాదాపుగా ఏ ధ్యానించినా ఫిలిప్పీ పత్రికలోకి వెళ్తున్నాం. ఈ మధ్య కాలంలో ప్రభు తీసుకెళ్తున్నాడు. అక్కడ పౌలు ఏమంటాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఎలాంటి పరిస్థితులు? ఫిలిప్పీ పత్రిక రాసినప్పుడు ఎలాంటి పరిస్థితులు? చెరసాల్లో ఉన్నాడు, పైగా అలాంటి ఇబ్బందులు. అదే అధ్యాయంలో చెప్తాడు కదా, కొందరు కలహ బుద్ధి చేత, అసూయ చేత బంధకాల్లో శ్రమ నాకు తోడు చేయాలని చూస్తున్నారు. ఆయనకి వాళ్ళు క్రీస్తుని ప్రకటిస్తున్నారు, కానీ నా వ్యక్తిగతంగా చూస్తే ఇంకా శ్రమ. కానీ ఏమంటాడు? నెగిటివ్గా చెప్పడు, అన్నీ పాజిటివ్గా అని చెప్తున్నాడు. నా బంధకంలో నేను ఇట్లా ఉన్నాను కాబట్టి అనేకులు వాక్యములు ఏమవుతున్నారు? సువార్త విషయమై స్థిరపరచబడుతున్నారు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 13 లేదంటే 14 వచ్చిన, నా బంధకముల మూలముగా స్థిర విశ్వాసం గలవారై మరి విశేష ధైర్యం. పాజిటివ్గా చెప్తున్నాడు, నిజంగా సంతోషిస్తున్నాడు బంధకాల్లో. అది వేషధారణతో చెప్పేది కాదు, లేదంటే లోపల శ్రమ పడుతూ బాధతో చెప్పేది కాదు, సంతోషంతో చెప్తున్నాడు. మీరేం త్వరపడ వాళ్ళని ఏం చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరిని ప్రకటిస్తున్నారు? కక్ష మిష ఏదో చేత క్రీస్తునే ప్రకటిస్తున్నారు. క్రీస్తు మనసు అది. ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటించబడుతున్నప్పుడు మనం ఏమనక్కర్లేదు, సంతోషించాలి. అయితే ఒకవేళ వాళ్ళు మనకి పాజిటివ్, మనకి బాగానే ఉండొచ్చు, మన ఎడల మనకన్నీ మేలే చేస్తూ ఉండొచ్చు, కానీ లేఖనాల్లో వ్రాయబడిన క్రీస్తు తప్ప, ఆత్మ ద్వారా లేఖనాల్లో నుండి చూపింపబడుతున్న క్రీస్తుని తప్ప వేరొక దాన్ని ప్రకటిస్తే సైలెంట్గా ఉండకూడదు, అప్పుడు ఎదిరించాలి. దాన్నే ఆయన అన్నాడు, మొదటి వర్తమానంలో జ్ఞాపకం చేసుకున్నాం, నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. అదే అర్థం. నీతిని ప్రేమిస్తే సరిపోదు, దుర్నీతిని ద్వేషించాలి. రోగులు స్వస్థపరిచాడు, లేదంటే విశ్రాంతి దినాన్ని కూడా కనికరపడి స్వస్థపరిచాడు, సరిపోదు. దేవుని వ్యాపారపుటిలుగా చేయబడింది, ఏం చేశాడు? కోప్పట్టాడు. కాబట్టి వారి యొద్దకు తీసుకుని పోబడినప్పుడు సిలువ మరణమునకు అప్పగించబడుతున్నప్పుడు వచ్చి కత్తిరించి వాణి ఎదుటి గొర్రెట్ల మౌనంగా ఉంటే అట్లనే మౌనంగా ఉన్నాడు. కానీ ముందుగానే తనకి ఆ సిలువకు అప్పగించబడక ముందే, ఇంకా టైం రాకముందే ఆయనను కొడితే అరచేత కొట్టాడు ఆ బండ్రోతు. ఏమన్నాడు అప్పుడు ఎదిరించాడు. ఏమన్నాడు ప్రభు అప్పుడు? ఏం తప్పు చేస్తే చెప్పు, ఏం తప్పు చేశాను చెప్పు. కాబట్టి ఆ ప్రధాన యాజకుని బండ్రోతు కొట్టినప్పుడు ఎదిరించాడు. కాబట్టి మనం కూడా క్రీస్తువులే ఉండాలా. మౌనంగా ఉండమంటే అన్ని విషయాల్లో మౌనంగా ఉండమని కాదు. ప్రభువు ఎలా ఉన్నాడు? ఆయన మాదిరి చూపించాడు కదా.
అధికంగా ఆత్మీయత చూపించినట్టు కనబడుకోవడం కూడా కాదు. దాన్ని ఇక్కడ కొలసీ పత్రికలు ఏమంటాడు? కొలసీ పత్రిక 2వ అధ్యాయం. అందుకే ఆ జ్ఞానం కావాలంటాడు 3వ వచనంలో. కాబట్టి బుద్ధి జ్ఞానములు దేని విషయంలో? చదువు కాదు అది. అనేకసార్లు మనం వాడేస్తాం కానీ చదువులు కాదు అది. దేనికి కావాలా బుద్ధి జ్ఞానములు? పైన చెప్తాడు. లేదంటే తర్వాత చూడండి 4వ వచనంలో, చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండానట్లు దానికి కావాలి బుద్ధి జ్ఞానం. ఏది చెప్తే అది వినేయడం కాదు, అక్షరం కాదు, ఆత్మ ద్వారా లేఖనాలు గ్రహించాలా, పరిశోధించాలా, ఆ ప్రకారం చెప్తున్నారా లేదా. లేదంటే మనిషి నచ్చితే వినేయడం కాదు, భాష నచ్చితే వినేయడం కాదు, కల్పనా కథలు కాదు, ఇవన్నీ కాదు. అందుకే 6వ వచనం కొలస్సీ 2:6, కావున మీరు అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడచ్చు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు ఆయన యందుండి, అదే ఆయన ఇచ్చే ఫైనల్ స్టేట్మెంట్, ఆయన యందుండి నడుచుకోండి. అంటే వేరుగా ఏం చేయకూడదు. ఆ తర్వాత 8వ వచనం, ఆయనను అనుసరింపక, అది ఏ డినామినేషన్ కావచ్చు, ఏ దైవజనుడు పెట్టవచ్చు, లేదంటే ఇంకా బయట వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. అంటే అన్ని జనుల గురించి మాట్లాడలేదు. అన్ని జనుల ఆచారాలు కానీ, అన్ని జనుల ధనాపేక్ష, లేదంటే వ్యభిచారము, దొంగతనం, అవి మనకి ఎలాగో లేవు. వాటి సంగతి విడిచిపెడదాం. సంఘంలో ఉన్న మనం, సార్వత్రిక సంఘములో క్రీస్తు శరీరంలో ఉన్న మనం, అది ఎవరు పెట్టినా ఆయనను అనుసరింపకుండా ఇంకే నియమం మనం పెట్టుకున్నా కుదరదు. మనుషుల పారంపర్యాచారము, కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోయేవాడు ఎవడైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎక్కడెక్కడ లేవు అవి. ఎక్కడుంది సంపూర్ణత? ఎక్కడుంది? 9వ వచనం, వేలైనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తులో ఉంది, మీలోనే ఉంది. శరీరంగా క్రీస్తు అంటే ఎవరు? సంఘంలోనే ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఆ సంఘం ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంఘాన్ని సంపూర్ణత అంటాడు. సంఘం అంటే ఆయన శరీరం. అదే ఇక్కడ చెప్తున్నాడు 9వ వచనంలో, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించినది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణ. కాబట్టి ఇటు సంపూర్ణత వైపు వెళ్ళవలసిన మనము సంపూర్ణతకు వేరుగా వెళ్తున్నామేమో పరీక్షించుకోవాలి. అంటే సంపూర్ణత ఎందులో ఉంది? ఎవరు సంపూర్ణుడు? చూసాం కదా మొదటి వర్తమానంలో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో, శ్రమల ద్వారా ఎవరు సంపూర్ణుడు? ఆయన సంపూర్ణుడు. మరి మనకు సంపూర్ణత రావాలంటే ఆ సంపూర్ణతలో నుండి ఏమి ఇస్తున్నాడు ఆయన? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆయన పరిపూర్ణత నుండి కృపేముడి కృపిస్తాడు. ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో. ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన పరిపూర్ణత నుండి వస్తుంది. ఆయన పరిపూర్ణత ఎలా వచ్చింది? శ్రమల ద్వారా వచ్చింది. ఇదంతా ఒక చైన్ అంతే. కాబట్టి శ్రమల ద్వారా మనం కూడా వెళ్ళవలసిన వారమే. ఆయనతో శ్రమ పడితే ఆయనతో మహిమ. అది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనకు వేరుగా ఉండి ఎవరే రూల్స్ పెట్టినా దాన్ని ఆచరించుట ద్వారా ఏమొస్తుంది? ఇప్పుడు నీతి అనుకుంటాం మనం. ఏ నీతి అంటాడు దాన్ని? ఫిలిప్పీ పత్రికలో పౌలు ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతి అంటాడు. ఎందుకంటే అక్కడ ఇంకా కోపం మీద ఉన్నాడు పౌలు. ఎందుకంటే ఆ సున్నతి యూదులతో మాట్లాడుతున్నాడు ఆ సంగతులు. కాబట్టి కోపంలో వాళ్ళు ఇంకా సున్నతికి ప్రాధాన్యత, ఇంకా కఠినమైన మాట కూడా వాడేశాడు. ఈ ఛేదనను ఆచరించేవారు అంటాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో. సంతోషించండి, ఇది నాకు కష్టమేం కాదు రాయడం. 3వ అధ్యాయం 1వ వచనంలో, ప్రభువును ఆనందించండి, సంతోషించండి, ఇది నాకు కష్టమేం కాదు రాయడం, క్షేమకరం కూడా, కానీ ఒక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. అంటే ఏంటి? శరీర సంబంధం. వారికే కాదు, మనకి కూడా ధర్మశాస్త్రం ఉంది. ఏంటది? వాళ్ళకేమో దేవదూతల ద్వారా నియమించబడింది ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకి, మనకేమో దైవజనుల ద్వారా పెట్టింది. రెండు ఒకటే. వారికి పెట్టిన దాన్ని దేవుడు అప్రూవ్ చేశాడు. సీనాయి కొండ మీద మోషేకి ఇచ్చాడు అప్రూవ్ చేసి. మనకి ఇచ్చిన ఈ ధర్మశాస్త్రం కూడా అంటే ఆయా నియమాలు ఆయా సంఘాల్లో దైవజనులు పెట్టినప్పుడు కరెక్ట్గా అనగా ప్రభు అనుమతించాడు. కానీ దేనికి ధర్మశాస్త్రం? క్రీస్తునొద్దకు నడిపించుటకు బాల శిక్షకుడు, అంతే. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఈ నియమ నిబంధనలన్నీ కూడా సంఘాల్లో పెట్టబడినాయి. తప్పు కాదు, ఒప్పే. కానీ దేని కొరకు? ఎక్కడి వరకు? క్రీస్తు యొద్దకు వచ్చే వరకు మాత్రమే. క్రీస్తులోనికి వచ్చాక అన్నీ ఆయనే. దానికి వెలుపల మళ్ళీ మనుషుల పారంపర్యాచారం కాదు. ఆయన అనుసరింపక
ఇంకా వేరే ఏమొచ్చినా కుదరదు. ప్రభువుకు యాడ్ చేయడానికి ఏమైనా ఉంటే, ఏమైనా కలిపితే అది అసంపూర్ణత. ప్రభులోంచి ఏదైనా తీసేసినా అసంపూర్ణత. ఎందుకంటే ఆయన ఒక్కడే సంపూర్ణుడు, అది మనం గమనించాలి. కాబట్టి అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో, నా మట్టుకైతే క్రీస్తే, చావైతే లాభం. అందుకే శరీరం అందు నేను జీవించిన జీవితము ఎవరి కొరకు? నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టినా క్రీస్తు కొరకే. అందుకే జీవిస్తున్నాను. అందుకే నేను ఒకవేళ జీవించినా మరణించిన నా శరీరం అందు క్రీస్తు గణపరచబడాలి. అది మన యొక్క ఉద్దేశమై ఉండాలి, అది మన గురై ఉండాలా. ప్రభువే మనకు అన్నీ, అది గమనించాలి. ప్రభు పరిచర్య కాదు, గమనించండి. ప్రభు కొరకు ఏదో చేసేది కాదు, ప్రభు కొరకు కాదు, ప్రభువే మన జీవితం, అదై ఉండాలా. ఖచ్చితంగా అట్టి తీర్మానం క్రింద మనకు రావాల్సిందే. లేకుంటే ప్రభువులే ఉన్నటికై మనం ఎదగలేం, ఆ సంపూర్ణత వైపు మనం వెళ్ళలేం, అది గమనించాలి. ఇక్కడ ప్రభు పరిచర్య కోసం ఇంత చేస్తున్నాం, లేదంటే ప్రభు కొరకు ఇంత చేస్తున్నాం, ఇంత క్రయధనం అనగా ప్రభు కొరకు ఎంత జీవిస్తున్నాం అంటే అదేమీ లెక్కలోనికి రావు. ప్రభుని నేను ఇక్కడ పెట్టాడు. అందుకే ఫిలిప్పీ పత్రికలో తర్వాత ఏమంటాడు? నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ ఉంది, అది నాకు మరి మేలు. ఎందుకంటే అక్కడ ఉండడానికి ఇష్టపడాలి మనందరం కూడా, క్రీస్తుతో పాటు సదా. ఎందుకు? ఏదో ఈ లోకంలో శ్రమలు ఉన్నాయి, ఇవన్నీ వీటినన్నింటినీ తప్పించుకోవడానికి కాదు, అట్లా కాదు. ప్రభువు మీద మనకున్న మక్కువ అంత ఎక్కువగా ఉండాలా, ప్రభువే మన జీవితం అయి ఉండాలా. అప్పుడు ఏం కోరుకుంటాం? ప్రభువునే కోరుకుంటాం. మనం సాధారణంగా ఏం కోరుకుంటాం? ప్రభు దగ్గర ఉండడానికి ఇష్టపడం, కానీ ప్రభు పని చేస్తూ భూమి మీద ఉండడానికి ఇష్టపడతాం. అంటే నెగిటివ్ ఆస్పెక్ట్స్ అన్ని పక్కన పెట్టిస్తాను నేను, దాని గురించి కాదు. సంఘములో నిజమైన విశ్వాసులమైన మనము క్రీస్తుని వద్ద ఉండడానికి ఎక్కువ ఇష్టపడం, అది మనకే తెలియదు. దేనికి ఇష్టపడతాం? ఇంక ఈ భూమి మీద జీవించుచు ప్రభు కొరకు పనిచేయడానికి ఇష్టపడతాం. పౌలు అట్లా కాదు, అది కాదు పౌలు చెప్పేది. ప్రభు కొరకు జీవించడం కాదు, ప్రభువే జీవించాలంతే. ఆ బ్రతికే క్రీస్తు, అంతే. అట్లాంటి వారికే చావైతే లాభం. ఎందుకంటే అక్కడ వెళ్ళాలా, అదే నాకు ఇష్టం. అయితే అవసరాన్ని బట్టి ప్రభు నన్ను ఇక్కడ పెట్టాడు కాబట్టి అంగీకరించి ప్రభు చిత్తానుసారంగా పని చేస్తున్నాను అంటాడు అక్కడ. మిమ్మల్ని బట్టి నాకు అవసరమైనది ప్రభు ఇక్కడ ఉంచాడు కాబట్టి దీన్ని అంగీకరించి చేయాలి. కానీ ఎల్లప్పుడూ మన గురెట్టు ఉండాలా? ఎప్పుడు ప్రభు దగ్గర ఉందామా, ఎప్పుడు ప్రభుతో ఉందామా, శ్రమలు విడిచిపెట్టి వెళ్ళడానికి కాదు. ప్రభులను సంపూర్ణతను రుచి చూస్తే, పౌలు చాలా ఇష్టపడి చెప్తున్నాడు ఆ మాటలు. ఎందుకంటే చాలా కష్టం పౌలు లాంటి వాడికి, మనలాంటి వాళ్ళకి చాలా ఈజీ. కానీ ఎందుకంటే అప్పటికే 3వ ఆకాశం యొక్క దర్శనాన్ని చూచాడు. ఫిలిప్పీ పత్రిక రాస్తున్నాడు, ఎప్పుడో చివరిలో చెరసాల్లో రాస్తున్నాడు కదా. అప్పటికే పరలోకాన్ని రుచి చూచి వచ్చినాడు. రుచి చూచినాడు, ఇంకా వద్దనుకుంటాడా? కాబట్టి కానీ వద్దంటాడు. అంటే వద్దనడం అంటే ప్రభువు చెప్పాడు కాబట్టి ప్రభుని భూమి మీద చూపించాలా. మిమ్మల్ని బట్టి నాకు అవసరమైంది, అయితే వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ ఉంది, అది నాకు మరి మేలు. మన యొక్క తాత్పర్యం కూడా అదే ఉండాలి, ప్రభుత్వం ఉండాలి. అందుకే 3వ అధ్యాయంలో అదే చెప్తాడు ఫిలిప్పీ పత్రికలో. కాబట్టి శరీరమును ఆస్పదం చేసుకోవద్దు. శరీరాన్ని బట్టి ఎంత ఎక్కువ బైబిల్ చదువుతున్నాను కాబట్టి, ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను కాబట్టి, నీవు చేసేదాన్ని బట్టి, లేదంటే ఇన్ని నియమాలు నేను వెంబడిస్తున్నాను, లేదంటే ఆచరిస్తున్నాను కాబట్టి నేను ఎంత పరిశుద్ధుడిని, దేవునికి ఇష్టుడిని, దేవుని వలె ఉన్నాను అనడానికి లేనే లేదు. అదే ఇక్కడ చెప్తాడు 3వ అధ్యాయంలో, శరీరమును ఆస్పదము చేసుకొనక. 3వ అధ్యాయం 3వ వచనం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు ఆయనలో అతిశయపడాలి తప్పించి, ఆయనలో ఆనందించాలి తప్పించి దానికి వెలుపలేమున్నా అది శరీరాన్ని ఆస్పదం చేసుకునే. నేను ఎంత భక్తిగా ఉన్నాను కాబట్టి, లేదా నేను ఎంతసేపు ప్రార్థన చేస్తాను కాబట్టి, లేదంటే నేను కాబట్టి, లేదా నేను ప్రభు ప్రజల కోసం ఇంత పరిచర్య చేస్తున్నాను కాబట్టి, ఇంత సేవ చేస్తున్నాను కాబట్టి కుదరదు. అయితే ఒకవేళ అట్లా చేస్తే శరీర సంబంధమైన సున్నతిని బట్టి వారు అతిశయించింది, మనకి తేడా ఏమి ఉండదు. అందుకే ఆయన చెప్తున్నాడు, కావాలంటే నేను శరీర ప్రకారం అతిశయించవచ్చు, ఎందుకంటే నేను ఎవరిని ఇశ్రాయేలీని కాబట్టి 8వ దినాన్ని సున్నతి పొందాను. ఇశ్రాయేల్ వంశపు వాడిని, హెబ్రీల సంతానంలో హెబ్రీయుడిని, బెన్యామిన్ వంశీయుడిని, బెన్యామిన్ గోత్రికుడిని ఎన్ని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రతిదానికి దానిలో అతిశయం ఉంది, సామాన్యమేం కాదు. ఇశ్రాయేలీలు అంటే రాజకుమారులు, అంటే ఇశ్రాయేలీలు అనగానే యాకోబు అనుభవం అనమాట. రాజకుమారులుగా ఆశీర్వదించబడినవారు కాబట్టి. బెన్యామిన్ అంటే యూదా ఇశ్రాయేల్ విడిపోయినప్పుడు రాజరికం పక్కన నిలబడినవారు. మిగిలిన 10 గోత్రికులు ఒక పక్కన ఉంటే, ప్రముఖుడు రావలసిన యూదా గోత్రం ప్రక్కన ఎవరు నించున్నారు? బెన్యామీనీలు నించున్నారు.
బెన్యామిన్ గోత్రికుడు, నేను సామాన్యుని కాదు. అంతేకాదు ఆసక్తి విషయమై సంఘం నివసించేవాడిని, ధర్మశాస్త్రము వలన నీతి విషయమై అనింద్యుడిని. డేరుగా చెప్తున్నాడు, ధైర్యంగా చెప్తున్నాడు, చెప్పగలుగుతున్నాడు. ధర్మశాస్త్రం అంతా నెరవేర్చగలిగిన వాడిగా చెప్తున్నాడు. కానీ నెరవేర్చట్లేదని ఒప్పుకున్నాడు అక్కడ రోమాపత్రికలో. అయితే ధర్మశాస్త్రం వలన నీతి విషయం మాత్రం ఆయన మీద నిందలేమి లేవు. అనింద్యుడు, అనింద్యుడు అంటే బయటోడి చేత ఎవడో నిందేం మాట్లాడు, తనను బట్టి తాను నిందలకు వెళ్ళాడు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో మొదటి 9 ఆజ్ఞలు చేయొచ్చు, బయట వాళ్ళు అందరికీ కనబడేదే. 10వ ఆజ్ఞ ముందోడికి ఎదరోడికి కనబడేది కాదు, ఎవడికి వాడికి తెలిసేది, దేవునికి తెలిసేది. మిగిలినన్నీ చేసేయచ్చు, బయట వాళ్ళకి తెలుస్తుంది, తప్పు చేస్తే తెలుస్తుంది, లేదంటే సరిగా ఉన్న తెలుస్తుంది. 10వ ఆజ్ఞ తెలుస్తుందా? తెలీదు. నీ పొరుగువానిది ఏది నువ్వు ఆశించకూడదు, అది మనస్సుకు సంబంధించింది, ఎవరికి తెలియదు. కాబట్టి ఆ విషయంలో పౌలు తప్పిపోయినట్టు కనబడుతుంది. కానీ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విషయమై ఎవడు నిందేలేదు, ఆయన మీద వెయ్యలేడు. అలాంటి వాడు చెప్తున్నాడు, క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన ఆయన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టపరచుకున్నాను. ఇవన్నీ ఘనతలుగా మనుషులకు కనబడుతున్నాయి, కానీ నాకు పెంటది. అవే కాదు, వెనుకనునే మరిచి అంటాడు ముందుకెళ్ళే కొలది. ఏ విధం చేతనైనా క్రీస్తుని సంపాదించుకొని ఏమంటాడు చూడండి, 3వ అధ్యాయంలో 9వ వచనం. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతి కాదు, ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం వలన. ధర్మశాస్త్ర సంబంధమైందంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసుకొని ఇది మనం నెరవేరుస్తున్నాం కాబట్టి నీతిమంతులం అనుకుంటే, ఆ వచ్చిన నీతి ఎవరి వలన వచ్చింది? మనం కష్టపడుతున్నాం కాబట్టి వచ్చింది, మనం ఫాలో అవుతున్నాం కాబట్టి వచ్చింది, మనము కాబట్టి వచ్చింది, మనం ఇచ్చే నీతి. ఆ నీతి కాదు దేవుడు కోరుకునేది. క్రీస్తు యేసునందు విశ్వాసం వలనైనా నీతి గలవాడినై, ఆ నీతి ఉంటేనే ఆయనలో అగుపడతాం. ఎప్పుడు? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు కదా, చూడవసరం లేదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనమందరం కూడా ఆయనలో ప్రత్యక్షమవుతాం. మన జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచిపడి ఉంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ప్రత్యక్షమవుతాం. ఆయనలో అగుపడాలంటే మనలో ఏముండాలి? ఇక్కడ క్రీస్తు ఇచ్చే నీతి ఉండాలి. దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధం చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము ఆయనలో కనబడాలంటే ఏమవ్వాలి? మనకి మృతులమైన మనము పునరుద్ధానం అవ్వాలి. పునరుద్ధానం అవ్వాలంటే ఏమవ్వాలా? తర్వాత చదవండి. చనిపోవాలా. ఆయన మరణ విషయంలో సహవాసం, ఎక్కువ ఇంగ్లీష్ వర్షన్స్లో ఫెలోషిప్ అని రాసి ఉంటుంది దాని గురించి. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం ఉంటే తప్ప తిరిగి పునరుద్ధానం అవసరం లేదు. లేకపోతే తర్వాత ఆయన శ్రమల్లో ఎట్లా పాల్పడేయడో ఎరగకపోతే ఆయనలో చనిపోలేం. ఆయన శ్రమల్లో పాల్పడే ఎట్లయ్యాడో తెలియాలంటే ఆయన పునరుద్ధాన బలం తెలియకపోతే ఆయనలో శ్రమ పడలేం. తర్వాత దాని కొరకే సమస్తం, అంటే కింద నుంచి వెళ్ళాలి మనం. అది అర్థం చేసుకోవాలంటే పౌలు పత్రికలన్నీ కష్టంగా ఉంటాయి. కింద నుంచి వెళ్ళాలా. ఏంటి? మొదట ఆయన శ్రమలలో పాలివాడగడు ఎట్టిదో మొట్టమొదటి అది ఎరగాల. అదే చెప్తున్నాడు కదా ఆయన, క్రీస్తు శరీరం ముందు శ్రమ పడ్డాడు, అట్లాగా శ్రమ పడ్డాం. ఆయన శ్రమ పడినప్పుడు ఏం మనస్సు కలిగినాడు, అట్టి మనస్సును అది ఎరగాలి మనం. ఆ మనస్సు పౌలుకుంది, మరి నీకు నాకుందా? అది ఎరగాల. అది ఎరిగితే ఏం చేయగలం? పైన చదవండి. ఆయన పునరుద్ధాన బలాన్ని అప్పుడు ఎరుగుతాం, అప్పుడు ఆయనను ఎరుగుతాం. ఆయన పునరుద్ధాన బలాన్ని ఎప్పుడైతే ఎరుగుతామో ఆయన తిరిగి లేపుతాడు. ఆయన పునరుద్ధాన బలం అంటే ఏది? పునరుద్ధాన శక్తి. అంటే ఏ బలాతిశయమైతే తండ్రి క్రీస్తులో వినియోగపరిచాడో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం. కాబట్టి ఆయనలో ఉపయోగించిన బలాతిశయం నీలో నాలో ఉపయోగిస్తున్నాడు. అదే బలాన్ని, అదే పరిశుద్ధాత్మ శక్తి. మరొక మాటలో పునరుద్ధాన శక్తి. ఆ పునరుద్ధాన శక్తి ఎప్పుడైతే నువ్వు ఎరుగుతావో, ఆయనను ఎరుగుతావు, అప్పుడు ఆయనతో పాటు ఏమవ్వగలవు? ఆయన మరణ విషయంలో సమాన అనుభవం. ఎందుకంటే పాపం విషయంలో, లేదంటే స్వయాన్ని చంపుకునే విషయంలో మనం ఆయనతో సమాన అనుభవం. అప్పుడు ఆయనతో పాటు తిరిగి లేచే, ఆయనతో పునరుద్ధానం కలిగే అనుభవం, అప్పుడు ఆయనలో కనబడతాం. ఇది దాని అర్థం. దాని కొరకే వెనుకనున్నవి
అంటే పాజిటివ్స్ కాదు, నెగిటివ్స్ కాదు. వెనక్కి నన్ను మరిచి అంటే మన పాప స్వభావాన్ని, పాప జీవితాన్ని, దాని గురించి కదా, ఇది ఎప్పుడో మర్చిపోయాం, అది కాదు. ఇప్పుడు క్రీస్తులో ఏదో సంపాదించాం అనుకుంటున్నాం కదా, క్రీస్తులో మనకేదో అధికారం ఉంది, నిజమే ఉంది అధికారం, కానీ ఉందని చెప్పి దాని మీద అతిశయించడం కాదు, ప్రభువుకు వేరుగా. అందుకే వాటిని మర్చిపెట్టి, వెనుకున్న వాటిని విడిచిపెట్టి, వాటిని మరిచి, కాబట్టి ముందున్న వాటి కొరకే త్వరపడాలి. ఎప్పుడైతే ఏదో సాధించాం, ఇదివరకు ఏదో పొందామనుకుంటే ముందుకు పరిగెట్టలే, ఎదగలేం, సంపూర్ణత రాదు. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు 12వ వచనం. ఇదివరకు నేను గెలిచితిని నేను, సంపూర్ణ సిద్ధి పొందితిని అని నేను అనుకోవట్లేదు, కానీ ఇది చాలా ప్రాముఖ్యం. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడ్డాను. అందరూ ఒకదాని కొరకు కాదు, ఏ అవయవంగా దేవుడు మనల్ని చేసినాడో, దేనికోసం ప్రభు మనల్ని ఆ శరీరంలో పెట్టాడో, దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నావు దానిని పట్టుకోవాలి, లేకపోతే అంత వ్యర్థం. నీవు దేనికి పట్టుబడ్డావు, నేను దేనికి పట్టుబడ్డావు మనకే తెలుస్తుంది. దేవుడే చెప్తాడు, దానికి వేరే వాళ్ళు చెప్పేది లేదు, ఏ దేవజనుడు చెప్పేది కాదు. దేవుని ఆత్మ నీలో నివసించిన దేవుని ఆత్మ బోధిస్తాడు దేవుని లేఖనాల ద్వారా. దేని నిమిత్తమై క్రీస్తు యేసు చేత పట్టబడితివో దానిని పట్టుకొని వాళ్ళని పరిగెడుతున్నాను. ఎట్లా పరిగెడుతున్నాను తర్వాత చదవండి. ఒకటి చేయించున్నాను, వెనుకున్న మర్చి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలిగి బహుమానం పొందవలని గురి ఎద్దుకే పరిగెడుతున్నాను. ఇది మనకు అవసరం. కాబట్టి క్రీస్తే మన జీవితం, వేరింకెవరూ కాదు. కాబట్టి అట్టి గ్రహింపుతో ముందుకు కొనసాగవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి అందుకొరకు మనం పరీక్షించుకోవాలి, క్రీస్తు వలె మన జీవితం ఉందా లేదా. అదే ప్రభు కోరుకునేది, అంతేగాని క్రీస్తు కొరకు ఏదో చేయాలని ఆయన మన నుండి ఏం కోరుకోవట్లే, ఆయన వల్ల ఉండమని కోరుతున్నాడు అంతే. కాబట్టి అదే మనకు కష్టమైపోతుంది. కాబట్టి ఆ విషయాల్లో మళ్ళీ మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. అంతేకాదు, ఆ విషయాల్లో పరీక్షించుకుంటూ ముందుకెళ్తే సంఘంలో ఏక మనసు ఉంటుంది. అందుకే చెప్తున్నాడు 4వ అధ్యాయంలో ఏమంటాడు, ఏక మనసు కావాలా. ఎవరికి? యోదియా సుంటికి ఇద్దరిని తీసుకొచ్చాడు సహోదరుల్ని, వాళ్ళకి ఏం కావాలా? ఏక మనసు కావాలా. త్వరపడి వాళ్ళని ఏం అనకూడదు. ఎందుకు? అందుకే ముందే జాగ్రత్త చెప్పేశాడు, వారి పేర్లు జీవగ్రంథమందు ఉన్నాయి. త్వరపడి వాళ్ళ నరకానికి పంపించేయడం కాదు, లేదంటే త్వరపడి వాళ్ళ మీద ట్రీట్ చేసే విషయంలో సరిగా ఉండాలి. ఎందుకంటే వారు మీరంటే ఇప్పుడు వచ్చారు, ఎవరు? క్లెమెంట్ కానీ మిగిలిన అప్పుడు సంఘ సేవకులు కానీ, మీరు ఇప్పుడు వచ్చారు, వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు? నాతో పాటు సువార్త వ్యాపకం నిమిత్తము శ్రమ పడినవారు వాళ్ళు. 3వ వచనం, ఫిలిప్పి 4:3. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు ఆ క్లెమెంట్తోనూ నాతో కూడా ప్రయాసపడ్డారు, ముందు నించున్నారు. కాబట్టి వాళ్ళకి సహాయం చేయి, వాళ్ళకి ఏదో వాళ్ళని సమాధానపరచు. కావాలంటే 2 తిట్లు పడు, వాళ్ళ తిడుతుంది, ఆమె తిడుతుంది, ఈమె తిడుతుంది. అయితే సమాధానపరచు, సహాయం చేయి, ఎందుకంటే వారి పేర్లు జీవగ్రంథం అని. మెట్టుకు సంఘ క్షేమాభివృద్ధి కొరకై ఆ ఐక్యతను చూపిస్తున్నాడు. అక్కడ సంఘంలో ఏదో ఇద్దరు ఏక మనసుతో ఏదైనా విషయాల్లో ఏకాభిప్రాయంలో లేరంటే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారని కాదు అని చూపిస్తున్నాడు అక్కడ పౌలు. వాళ్ళు సరి చేయండి, లేదంటే అంతేగాని మళ్ళీ 4 నుంచి 7 వరకు గతంలో ధ్యానించాం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. ఆనందించుకోండి. ఏది అడ్డు వస్తుంది? చింత అడ్డు వస్తుంది. చింత అంటే ఏంటి? మనకు తెలియకుండానే జరగలేని సంగతులను గురించి ఆలోచన చేస్తాం. అది జరగదు అంటే గతంలో కూడా అదే ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఎవడన్నా మన పిల్లోడికి ఎవరికైనా బండిచ్చి బయటికి వెళ్ళామంటే, వాడు ఏదైనా పని మీద బయట పంపించాం, మనసులో ఏమనుకుంటాం? అనుకునే అవకాశం ఉంది, వాడికి ఏమవుద్దో, వాడు బాగానే వస్తాడో రేడో, లేదంటే వాడికి ఏమైనా గుంటలో పడతాడో, లేదంటే ఏ వెహికల్ని కొడతాడో. అది జరగలేదు ఇప్పుడు. కానీ అట్లా తలంపు మనలో రావడం వల్ల ఏమొస్తుంది? చింత వస్తుంది. అది భౌతికమైన చింత. ఆత్మ సంబంధంగా కూడా అంతే. ప్రభులో ఉన్నామో లేదో, ఈ అపవాదైన వాడు ఏం చేస్తాడో, ప్రభు వచ్చినప్పుడు ఎత్తపడతామో లేదో, ఈ దీనివల్ల చింత. లేని దాని గురించి ఎందుకు చింతపడతారు? ఆ సహోదరులు ఇద్దరు, వాళ్ళకి ఏక మనసు లేదు, ఓకే, దానివల్ల సంఘం డివైడ్ అయిపోద్ది, ఏమైపోద్దో, ఇలాంటి చింత ఎందుకు? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. ఆనందించకుండా చేసేది ఏంటంటే చింత. చింతకు గల కారణం ఏంటంటే వాడు మర్చిపోతాం. అదే 5వ వచనంలో చెప్పాడు. ఏమన్నాడు? 5వ వచనం, మీ సహనమును సకల జనులకు తెలియబడినది, అది మర్చిపోతాం. ప్రభు సమీపంగా ఉన్నాడు 2 విధాలుగా. ఒకటి, ప్రభు 2 రాకల్లో రానే ఉన్నాడు. రెండవది, ప్రభు మీతోనే ఉన్నాడు. ఈ 2 మర్చిపోతాం. ఈ 2 ఒకటే మాట, ప్రభువు సమీపంగా ఉన్నాడు. అదే ప్రభు బలేదు మనం కూడా
జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభు సమీపంగా ఉన్నాడు, ప్రభు మనతో ఉన్నాడు. అంతేకాదు ఈ దేహం విడిచిపెట్టి ఆయన వద్దకు వెళ్ళటి నిమిత్తమై ప్రభు కూడా సమీపంగా ఉన్నాడు. ఆయన రాకడు కూడా సమీపంగా ఉంది. ఎప్పుడైతే ఈ తలంపులు కలిగి ఉంటామో మనలో చింత రాదు. చింత వచ్చిందంటే రాక తప్పదు. ఎందుకంటే శరీర దారులమై ఉన్నాం. లేదంటే మరొక మాటలో చెప్పాలంటే మనం మానవ స్వభావంతో ఉన్నాం, భూమి మీదే ఉన్నాం. ఖచ్చితంగా చింత వస్తుంది. కాబట్టి అలాంటప్పుడు ఏమి గుర్తుపెట్టుకోవాలా? ప్రభువు సమీపంగా ఉన్నాడు. అప్పుడు ఏం చేయగలం? ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించగలం. ఎప్పుడైతే ఆ రీతిగా ఉన్నామో దానికి ఒక సూచన కూడా చెప్పాడు, ఒక సజెషన్, ఒక సూత్రం చెప్పాడు. ఏమన్నాడు? దానిపైన 6వ వచనం, దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి ఇదన్నీ చేయాలి. మర్చిపోవడంగా దేవానికి అన్నీ తెలుసు కదా అండం కాదు. జనరల్గా కొట్టేయకూడదు అవి. ఎందుకంటే దేవుడు మనకు చేసిన కార్యములు మనం మర్చిపోయేది కాదు, మర్చిపోకూడదు. కృతజ్ఞత చెల్లించవలసిందే. ప్రభా, ఆ సమయంలో నేను అది అడిగాను, నువ్వు నాకు ఇచ్చావు, నీకు వందనాలు. ఆయన కృతజ్ఞత చెల్లించాలా. ఆ కృతజ్ఞతతో ఇప్పుడు నువ్వు దేవి విషయమే చింతపడుతున్నావు, దాన్ని ఏం చేయాలా? నా బాధ అంతా నీకు తెలుసు కదా ప్రభా, అది కానే కాదు. నీ బాధ ఏంటో ఆయనకి చెప్పాలా. అందుకే అక్కడ చెప్తున్నాడు ప్రతి విషయంలో, అది ఒకవేళ భౌతిక సంబంధమైందే కావచ్చు, ఆత్మ సంబంధమైందే కావచ్చు, ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా, అంటే ముందునున్న సంగతులు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ సంగతులు? ముందు ప్రభు నీకు ఎక్కడ సహాయం చేశాడు, నువ్వేదో అడిగావు, ఆయన ఇచ్చాడు. అందుని బట్టి నీ దేవుని కృతజ్ఞత చెల్లించి ఇప్పుడు దేని విషయమే చింతపడుతున్నావు, నేరుగా ప్రభుని అడుగు. ఆయన సమీపంగా ఉన్నాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? అప్పుడు 7వ వచనం, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా, వేరే రూట్ వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు. ఇంకా ఏది వచ్చినా యేసుక్రీస్తు ద్వారానే, యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలంటాడు. అప్పుడు ఆయన చెప్తాడు ఏది న్యాయమైందో, ఏది రమ్యమైందో, ఏది ఖ్యాతి కలదో ఆయన చెప్తాడు. మానవ సంబంధమైన గ్రహింపుతో మనం ఏం చేయాలా? లేదంటే పెళ్ళి చేయాలనుకోండి, లేదంటే ఏదైనా ఉద్యోగం కొరకు అనుకోండి, లేదంటే ఏదైనా కోర్సుకి వెళ్ళాలనుకోండి. ఎట్లాంటప్పుడు ఏది కరెక్ట్, ఏది తప్పు, అదే చింత వచ్చేస్తుంది లోపల. ఎవరు చెప్తారు? యేసుక్రీస్తు వలన ఏ ఆత్మ అయితే కావలి ఉంటాడో ఆ ఆత్మే బోధిస్తాడు. ఆయనే చెప్తాడు వాటి మీద ధ్యానం ఉంచుకోండి అంటాడు. అందుకే చివరిలో ఏమంటాడు? అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు మీకు 9వ వచనం చివరి మాట తోడయుండును. కాబట్టి గ్రహింపు కలిగి ఉందా? కాబట్టి ప్రభు బలి ఎదుగు వచ్చినా వీటన్నిటిని జ్ఞాపకం పెట్టుకొని ఒకటే మాట 19వ వచనం ఒకసారి అందరం కలిసి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4:19, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినంత మహిమలో నీ ప్రతి అవసరము ఆయన ఉన్నాడు. ఆయన ఐశ్వర్యం అపరిమితమైంది. నీకు అవసరమైన సంగతులతో ఆయన తృప్తిపరుస్తాడు. కాబట్టి ప్రభు బలి ఎదుగు మనం పరీక్షించుకుందాం. ఏ సంగతుల విషయం ఎక్కడ చింత ఉంది, ప్రభు ఎదుట దాన్ని తీసుకుని వెళ్దాం. ఆయన సమీపంగా ఉన్నాడు. అంతేకాదు ఎక్కడ ఏక మనసు లేదు, మనలో మనకే కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సార్వత్రిక సంఘంతో కావచ్చు, వాటన్నిటిని ప్రభు ఎదుట మనం సరి చేసుకునవలసిన వారమై ఉంటున్నాం. ఆ తర్వాత ఏవేవి మనకు లాభకరమని ఎంచుచున్నామో వాటన్నిటిని నష్టంగా ఎంచుకోవాలి. అదేమైనా కావచ్చు. క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ఉండాలి. మెట్టుకు మనం చెప్పగలగాలి. నా మట్టుకైతే క్రీస్తే బ్రతుకుట, క్రీస్తు కొరకు కాదు, క్రీస్తే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు. మై లైఫ్ ఈజ్ క్రైస్ట్ అంతే, అంతేగాని ఫర్ క్రైస్ట్ కాదు. ఆయన కొరకు ఏది చేయడం కాదు, ఆయనే. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన వల్లే మన మనసు మారుతుంది. కాబట్టి స్టెఫెన్ మనసు చూడండి ఎట్లా మారిపోయిందో. ఆయన చంపేస్తున్నప్పుడు, రాళ్లతో కొడుతున్నప్పుడు ఏమన్నాడు? తండ్రి, వీళ్ళ మీద నేరము మొదట నా ఆత్మ నీకు అప్పగించుకున్నాను అన్నాడు. వాళ్ళ మీద ఈ నేరం మోపొద్దు అన్నాడు. సమయం తక్కువగా ఉంది. ప్రభు మనసు వచ్చేసింది. సిలువ వేయబడుతున్నప్పుడు ప్రభు మనసు ఎలా ఉంది? క్రీస్తు శరీరం ఉంది, శ్రమ పడిన కనుక అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోండి. అట్టి శరీరం లేదు ఇప్పుడు. సిలువ వేయండి అంటలేదు ఆయన స్టెఫెను. ఆ మనసు వచ్చేసింది. సిలువ మీద ఆయన పలికిన మొదటి మాట, చివరి మాట, ముందు చివరి మాట పలికినట్టున్నాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తుంది, నా ఆత్మను చేర్చుకో అంటాడు. తర్వాత వారి మీద ఈ నేరము వారి మీద మోపొద్దు. కాబట్టి ఆ మనస్సు వచ్చింది కాబట్టి ఆయన పరలోకానికి వెళ్తున్నాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు సైతం లేచి నిలబడి ఆహ్వానిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎవరి వలే ఉన్నాడు? ఇప్పుడు క్రీస్తు వలే ఉన్నాడు. ఎందుకంటే వేరే ఎవరికి ఎంట్రీ లేదు పరలోకంలో. పరలోకంలో ప్రభువునకు తప్ప, ప్రభువైన యేసుక్రీస్తుకి తప్ప ఎవరికి ఎంట్రీ లేదు, మనుషులకి ఎవరికి లేదు. అందుకే మొట్టమొదటి వెళ్ళినాడు ఆయనే. ఇంకెవరు వెళ్ళిన ఆయన తర్వాత ఆయన వంటి వారే, వారికే లోపల అక్కడ ఆ గుమ్మములు తెరవబడతాయి. 24వ కీర్తన.
కాబట్టి గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి అంటే ఎవడు మహిమగల రాజుకి తప్ప ఎవరికి తీసేదానికి అవకాశం లేదు, ఆయనే. కాబట్టి ఆయన వల్లే స్టెఫెన్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన కూడా వెళ్ళిపోయాడు. కాబట్టి అటు ఆధిక్యత నీకు నాకు ఇస్తున్నాడు. మనం కూడా క్రీస్తు యేసు వంటి మనస్సు కలిగి ఉండాలి భూమి మీద. అది లోపల ఇన్నర్ మందసం కావచ్చు, దేపవృక్షం కావచ్చు, సన్నిధి రొట్టెల బలి కావచ్చు, దోపవేది కావచ్చు, ఇన్నర్ అంతా అది ఒక్క బయటకు వచ్చేసరికి ఆవరణ ద్వారము ఒక్క క్షణాన్ని మార్పు చెందుతుంది. ఆయన వచ్చినప్పుడు మన దేన శరీరము తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చుతాడు. రెప్పపాటున ఇంకా ఆయన చూసినట్లుగా ఆయన ఉన్నట్లుగా ఆయన చూస్తాం కాబట్టి ఆయన పోలి ఆయనతో ఉంటాం. మరి ఈ క్రమంలో ప్రభు లేదు పరీక్షించుకుందాం, మన జీవితం ఎట్లుంది. లేదు క్రీస్తు కొరకు ఎంత చేస్తున్నానని తృప్తిపరచబడితే ఆయనతో పాటు ఉండడానికి నీకు ఆశ లేదని అర్థం. ప్రయారిటీ దేనికి, ప్రాముఖ్యత దేనికి ఇస్తున్నాం? వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ ఉంది నాకు, మరి మేలు అట్టి తీర్మానం కలిగి ఉండాలి. కాబట్టి ప్రభువే మన జీవితం అయి ఉండాలి. ఎట్టుకట్టి తీర్మానంతో లేఖన వెలుగులో మనం పరీక్షించుకుందాం, వివేచిద్దాం. ప్రభువు శరీరముని వివేచించకపోతే తిని త్రాగువాడు శిక్షావిధి. వివేచన అవసరం. అదే శరీరంలో నీవు నేను భాగం. ఆ శరీరం ఎట్లా ఏ మార్గం గుండా వెళ్ళిందో, ఆ మార్గం గుండా వెళ్ళేటి ద్వారా మహింపరచబడ్డాడు, అదే మార్గం గుండా వెళ్ళిన నిమిత్తమై మన కొరకు ఒక నూతనమైన మార్గాన్ని ప్రతిష్ఠించి వెళ్ళాడు. ఎబ్రీ పత్రికలు అదే చెప్పబడుతుంది, వేరొక మార్గం లేదు. యోహాను సువార్తలో అదే చెప్తాడు, నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారా తప్ప ఎవడును, ఒకటే మార్గం, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు వెళ్ళాడు, ఒక్కటే మార్గం. కాబట్టి ఆయనే, వేరెవరు కాదు. అందుకే ఆయన గురించి ఆయన చెప్పుకున్నప్పుడు నేనే అన్నాడు, అయాం, నేను ఉన్నవాడను, అయాం అంతే, నేనే, అన్నీ నేనే అంటాడు. అందుకే నేనే అన్న దేవుడు. అందుకే యెషయా గ్రంథంలో కూడా చూసాం గతంలో, నేనే, అన్నీ నేనే నేనే అని చెప్తూ నా నామమునే ప్రతి వాని మోకాలు వంగాలన్నాడు. అలాంటి దేవుడు ఫిలిప్పీ పత్రిక వచ్చేసరికి పౌలు ఏమంటాడు, ఆ యెహోవాను అనే పేరు తీసేసి అక్కడ ఎవరిని పెట్టాడు, యేసుక్రీస్తుని పెట్టాడు. అంటే అంతా ఒక్కటే, గ్రహింపు కొరకే, మన కొరకే. ఆయన శరీరధారిగా దేవుడు అంటే ఏంటో చూపించడానికి ప్రభువైన యేసుక్రీస్తులా వచ్చాడు మాదిరిగా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చూపిస్తాడు దేవుణ్ణి, ఆ ప్రభువైన యేసుక్రీస్తుని మన కొరకే ఆయా రీతిగా ప్రత్యక్షపరచుకున్నారు. కానీ దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు, ఆత్మయు ఒక్కడే. అవన్నీ గ్రహింపు కలిగి ఉండాలి. ఆత్మీయంగా ఎదిగే కొలది ఇటు గ్రహింపు కలిగి ఉండాలి. మరి ఇటు గ్రహింపులో ప్రభు యొక్క బలలో ఏదైతే వాక్యం ద్వారా వ్యక్తిగతంగా ప్రభు మనల్ని దర్శించి మన జీవితాన్ని మనకు చూపించాడో మనల్ని సరి చేసుకున్న వారమై ప్రభు వలె ఎదుగు నిమిత్తమై తీర్మానం కలిగి ఎక్కడైతే ప్రభు వలె లేమో ఆ సంగతుల విషయమే ప్రభు ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి యథార్థమైన రీతిలో నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే వారం ఉండి ఆయన శరీరమును వివేచించి కృతజ్ఞతాపూర్వకంగా విరుగగొట్టబడిన వారముగా యోగ్యముగా ప్రభు బలిలో పాల్పంచుకుంటకై పరిశుద్ధాత్మదేవుడు మనం సిద్ధపరచును గాక. మోకరించండి, పరీక్షించుకొని. అందరూ లేచిన కూడా ఒక పాట పాడుకుంటూ ఆధిక్యత కలిగి ఉంటాం. ఎవరైతే తమ హృదయాలు ప్రభువునికి ఇచ్చినారో వారు మాత్రమే దేవుని సన్నిధిలో అర్పించుటకై అర్హులు. ఏడు 760 పాట పాడదాం. పాట సంఖ్య 760, పాత పాటలు 744. 744. యేసు ప్రభు నేను నీకు నా సమస్త మిత్తును
నీ సన్నిధిలో వసించి ఆశతో ప్రేమింతు నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికీతు నా సమస్తము యేసు ప్రభు నీకే నేను సిలోకి రోకేదన్ తీసివేతు లోకయాశ యేసు చేర్చు మీ పూడే నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికీతు నా సమస్తము నీదువాడ నేను యేసు నీవు నాదు వాడావు నీవు నేను ఏకమాను నీ శుద్ధాత్మ సాక్ష్యం నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికీతు నా సమస్తము యేసు ప్రభు నీకు నన్ను నేను వచ్చితి నీదు ప్రేమ శక్తి నింపి నీదు దీవెన నీయా నా సమస్తము నా సమస్తము కానికీతు నా సమస్తము యేసు నీవే నా సర్వాస్తి ఆసుజ్వాలం పొందితి సురక్ష ఆనందమ హల్లెలూయా స్తోత్రం నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికీతు నా సమస్తము. దయచేసి కూర్చోండి.